వరలక్ష్మి వ్రతం విశిష్టత. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథ. శ్రావణ మాసానికి వన్నె తెచ్చే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం మనందరి ఆచారం. వరలక్ష్మి శ్రీ మహావిష్ణువు భార్య అయిన శ్రీ మహాలక్ష్మి అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ ఆనంద అమృత ఆశీస్సులను వర్షిస్తుంది. ధనం మూలం విధం సర్వం అన్నది నానుడి. ధనం లేకపోతే జీవితమే సున్నా. అట్టి ధనాన్ని అనుగ్రహించే లక్ష్మి ధనలక్ష్మి. ఎన్ని సంపదలున్నా విద్య లేనివాడు వింత పశువే. అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపించే విద్యను ప్రసాదించే లక్ష్మి విద్యాలక్ష్మి. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలతో చేసే పోరాటంలో విజయమే ప్రధాన గమ్యం. అట్టి అంతిమ విజయాన్ని అమిత ప్రేమతో అందించే లక్ష్మి విజయలక్ష్మి. ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే జీవితమే శూన్యం. వంశాన్ని నిలిపే సంతానాన్ని అనుగ్రహించే లక్ష్మి సంతానలక్ష్మి. రాజలాంఛనాలకు వైభోగాలకు నిలువెత్తు నిదర్శనం ఏనుగు. గజం ఎక్కడ ఉంటే అక్కడ సర్వసంపదలు ఉంటాయి. గజ రూపంలో దీవించే లక్ష్మి గజలక్ష్మి. ఈమె సకల ఐశ్వర్యాలకు ప్రతీక. జీవిత సమరంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించే లక్ష్మి ధైర్యలక్ష్మి. ఈమె ధైర్యానికి ప్రతీక. సర్వ మానవాళి ఆకలి తీర్చే అమ్మ ఈ ధనలక్ష్మి అన్నపూర్ణాదేవి. ఈమె సస్య సంపదకు అధినాయకి. క్షీరసాగర కన్యగా ఉద్భవించి శ్రీ మహావిష్ణువును భర్తగా చేపట్టిన లక్ష్మి ఆదిలక్ష్మి. ఈమె సకల సంపదలకు అధినాయకి. మానవుని కోరికలన్నీ ఈ అష్టవిధ రూపాల్లోనే ఉంటాయి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి ఏకరూపంలో వరలక్ష్మిగా విలసిస్తూ భక్తుల యొక్క పూజలన్నీ అందుకుంటూ వారి కోరికలు తీరుస్తుంది. అందుకే వరలక్ష్మి వ్రతానికి అంత ప్రాధాన్యం ఇస్తాం మనం. మన భారతదేశంలో ఈ వ్రతాన్ని చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా జరుపుకుంటూ ఉంటారు. కానీ సేవించే విధానాలు మారినా చేసే పూజ మాత్రం ఒకటే. పూజలు అందుకునే దేవత ఒకటే. కాబట్టి మనస్ఫూర్తిగా మనం చేసే పూజ ఎలాంటి విధానంలో అయినా సరే మనం శ్రద్ధతో చేస్తే ఆ అమ్మవారు మనను దీవిస్తుంది. దీనికి నానుడుగా ఒక కథ ఉంది. ఒకసారి పార్వతీదేవి శివునితో, స్వామి, ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలోని స్త్రీలు అష్టైశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులతో ఆనందంగా ఉంటారు అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీకి చెప్పినట్లు స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ సందర్భంలో సదాశివుడు భక్తురాలైన చారువతి కథను, ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు కనబట్టము, తనను పూజిస్తే కోరిన వరాలు అనుగ్రహిస్తానని చెప్పి మాయమవటము, చారువతి ఆ విధంగానే ఆచరించి సకలైశ్వర్యాలు పొందినట్లు నేనిప్పుడు చెప్పే ఈ వ్రత కథ వివరిస్తుంది. కనుక సర్వమానవులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీరుస్తారని ఆశిద్దాం. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్నం ఒకటి ఉండేది. ఆ పట్నం బంగారు కుడియములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవలు తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృప కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్యాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు.
పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్నంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజనాలు నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందేలు గల్లు గలుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిసిపోసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్నంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇల్లు నుంచి గజత రగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వెన్నెల్లో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతము చేస్తే, అలా ఎదుటవారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత మహాముని, శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటవారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుట మనిషికి మంచి కలగాలను కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు. ఈ వ్రతం వల్ల వచ్చే పుణ్యమే కాకుండా దీనిలో ఉన్న వైద్య రహస్యాలు ఏమిటంటే, శ్రావణం వర్షాకాలమైన కారణంగాను, రాబోయే భాద్రపద మాసం కూడా వర్షాలతోనే ఉండే కారణంగాను ప్రతి స్త్రీ కూడా బొట్టు, కాటుక, గంధము, మట్టెలు, పూలు, పట్టుచీర, నగలతో నిండుగా ఉండటం వల్ల సూక్ష్మజీవులు దరికి రావు. తాంబూలం వేసుకోవటం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. పసుపుని పాదాలకు రాసుకుంటే జలుబు, రొంప మొదలైన వ్యాధులు రావు. మొలకెత్తిన శనగల్ని ఈ 2 నెలల పాటు ప్రసాదంగా తినడం వల్ల శరీరానికి పోషక విలువలు గల ఆహారం అందివ్వడం వల్ల శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా పటిష్టమవుతుంది. చిత్రదీపం పేరుట బెల్లము, వరిపిండిని ముద్దగా చేసి కుందులుగా మలిచి దాంట్లో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తినడం వల్ల దానికి ఉన్న ఔషధ గుణాలు కారణంగా వర్షాకాలంలో దాగి ఉన్న ఏ వ్యాధి స్త్రీలకు దరిచేరు. స్త్రీలతో పాటు ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఈ ప్రసాదాలు ఆరగించడం వల్ల పండుగ చేసి ఇరుగు పొరుగు వారితోనూ బంధుమిత్రులతోనూ కలిమి చెలిమి సంబంధాలు, కుటుంబ వ్యవస్థను పటిష్టపరిచి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాబట్టి మానసిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. వరలక్ష్మీదేవి నైవేద్యానికి పూర్ణం బూరలు, పులగం, గారెలు, పరమాన్నం, చక్ర పొంగలి, పులిహార, పెసరబూరలు, గోధుమ ప్రసాదం తయారు చేస్తారు. వీటి కోసం బియ్యం, పెసరపప్పు, పంచదార, జీలకర్ర, మినపప్పు, పాలు, నెయ్యి, కిస్మిసు, జీడిపప్పు ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు. దీన్ని ప్రసాదంగా భుజిస్తారు. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇటువంటి ఆహారం తరచూ తీసుకుంటూ ఉంటే అనారోగ్యం దరిచేరదని పెద్దలు చెప్తున్నారు. మహిళలు పూజలో ఎంతో కొంత బంగారం పెడతారు. ఇది ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేయడం ద్వారా కొంత బంగారం సమకూర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇదండి వరలక్ష్మి వ్రతం యొక్క కథ వివరణ మరియు దీని వెనక ఉన్న ఆరోగ్య ఉపయోగాలు. అందరికీ వరలక్ష్మి కటాక్షం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.